ఇవన్నీ యాక్ట్. ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెంట్రల్ యాక్ట్. ఇది సెంట్రల్ యాక్ట్ 16 ఆఫ్ 1908లో పారా 19లో రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ కాకుండా క్రయ విక్రయాలు చెల్లవు. అటువంటి రిజిస్ట్రేషన్లు జరిగితే అవి చిత్తు కాగితంతో సమానము. ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు అని సెంట్రల్ యాక్ట్ 16 ఆఫ్ 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తుంది. అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో కూడా స్పష్టంగా అందులో కూడా చెప్పడం జరిగింది ఈ క్రయ విక్రయాలు చెల్లవు. కమాన్ యాక్ట్. నువ్వు మాట మీద ఉండేవాడివైతే, నీ మాటలో నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు రక్షకుడు అయితే తక్షణమే ఆ భూముల చుట్టూ ఉన్న గుండాలను అరెస్ట్ చేయి, క్రిమినల్ కేసులు పెట్టు, భూమిని స్వాధీనం చేసుకో, పెట్టిన కాంపౌండ్ వాళ్ళను గోడల్ని వెంటనే హైడ్రాను పంపించి కూలగొట్టి నీ నిజాయితీ రుజువు చేసుకో. ఈ డాక్యుమెంట్లన్నీ రద్దు చేయి. చట్టం నువ్వు కొత్త చట్టం చేయాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చట్టం చెప్తుంది, ల్యాండ్ సీలింగ్ చట్టం చెప్తుంది. డాక్యుమెంట్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చి క్యాన్సిల్ చేయి. ఆనాడు చంద్రబాబు పోరాడిండు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిండు, కేసీఆర్ గారు కాపాడిండు. నువ్వు కాపాడుతావా, వాటిని భక్షిస్తావా? ఆ భూములను పేదలకు ప్రభుత్వానికి దక్కేలా చూస్తావా, ఆ భూమిని గద్దలకు ఇస్తావా? నువ్వు తేల్చుకో. ఇప్పుడు నీ సంగతి ఏందో ఇలా ప్రజలు గమనిస్తున్నారు.